దెందులూరు యెరూషలేం ప్రేయర్ మినిస్ట్రీ సంఘ కాపరి సిస్టర్ గ్రేస్ రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన 3 రోజుల రక్షణ సువార్త మహోత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా ముగిశాయి. 3వ రోజు రక్షణ సువార్త సభలకు రావులపాలెం నుంచి పాస్టర్ సెల్వరాజ్ హాజరయ్యి సందేశం అందజేశారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపించిన సన్మార్గంలో నడిచి భయభక్తులు కలిగి ఉండాలని, ఇతరుల పట్ల శాంతి సమాధానం కలిగి ఉండాలని అన్నారు. ఏప్రిల్ 21, 22, 23 తారీఖులలో జరిగిన ఈ సభలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్లస్టర్ ఇన్ఛార్జ్ గారపాటి కొండయ్య చౌదరి, ఏలూరు జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి వెంకటేశ్వరరావు, సర్పంచ్ తోట ఏసమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ్ సంఘం డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్, సంపంగ వేణుగోపాల తిలక్, కొలుసు నాని పద్మారావు, మాజీ ఎంపీటీసీ జహీర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పదలుచుకుంటే యేసు ప్రభు చెప్పిన మంచి మాటలు కానీ మంచి పనులు కానీ మీరు మీ పిల్లలకు నేర్పించి వారి ప్రయోజకులుగా యేసు ప్రభు యొక్క మాటలు చెప్తే పిల్లలకు మంచి మార్గంలో నడిచే విధానం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని మంచిగా చెప్పి వారిని మంచి మార్గంలో నడిపించేటట్టు చేయమని కోరుతూ యెరూషలేం ప్రార్థనా మందిరం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కూటమిలకు మరి మమ్మల్ని కూడా పిలిచినందుకు మరి అక్కడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ చర్చ ఏదైతే ఉందో గతంలో మరి అందరం కలిసి ఉండేవారు. మాస్టర్ గారు మా చర్చ అనుకునే వాళ్ళు అదంతా కూడా మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. మరి తాత్కాలికమైన ఇబ్బందులే తప్ప అవి శాశ్వతంగా ఉండవని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఏ కార్యక్రమం ఉన్నా సరే, మరి క్రిస్మస్ పండుగ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, ఏదున్నా సరే మరి మా చిన్నప్పుడు మేము ఆ చర్చిలోనే చేసుకునే వాళ్ళం. మరి అలాగే మరి అక్క కూడా మరి వారి ప్రతి కార్యక్రమాలకు కూడా మరి మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. మరి సంఘస్థులందరూ కూడా మరి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా సరే మరి కూటమి ప్రభుత్వం కానివ్వండి, మన ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ గారు కానివ్వండి, మీకు అన్ని విధాలుగా కూడా మరి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మమ్మల్ని తెలిసి ఈ మాదిరిగా కూర్చోబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మహేష్ చెప్పినట్టుగా ఇంతకుముందు సంఘం నడిపినప్పుడు వీళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ అందరు కలిసిమెలిసి పనిచేసేవారు. అట్లాగే రాబోయే రోజుల్లో మరలా కలిసి చేయాలనేదే మా కోరిక. అందరూ కలిసి చేయాలి. చాలా సంతోషం. చిన్న వయసు అయినా సరే ఆమె ఈ రకంగా కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. మీరందరూ సహకరించడం మొన్న జరిగింది మీకు తెలుసు. అట్లాగే అంత కార్యక్రమంగా ఇక్కడ కూడా అరేంజ్ చేసి చేయడం అనేది గొప్పతనం. ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా సహకరిస్తూ మేము కూడా అట్లాగే మేము సహకరిస్తాం తప్పనిసరిగాను. ఈ రోజు మరి పవిత్రమైన కూటాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయి. చాలా సంతోషకరం. మరి మేము వచ్చినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా మీకు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. యేసుక్రీస్తు మన కొరకే ఎన్నో శ్రమలు పడి ఆయన శిలువ మీద మరణం పొంది మన కొరకు ఆయన ప్రాణాలు త్యాగం చేశారు. ఆయనకి పుట్టడానికి కూడా కనీసం స్థలం లేకోకుండా మరి పశువుల పాకలో జన్మించారు. ఆయన బాటలో మనం నడవాలి, మన పిల్లలను కూడా నడిపించాలి. మరి సిస్టర్ గారు మరి చర్చ్ విషయంలో చాలాసార్లు మా దగ్గరికి రావడం జరిగింది. మరి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా త్వరలోనే సిస్టర్ గారు కలవాలని, కుటుంబ సభ్యులతో కలిసి ఇంకా మంచి మంచి సంఘాలు పెట్టాలని, మీ చర్చి ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, ఈ చిన్న సంఘం ఇంకా పెద్ద సంఘంగా కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచిన మా సోదరి, మా చెల్లి, మీరు బైబిల్ చదువుతున్నారు, మేము బైబిల్ చదవలేదు కాబట్టి చెల్లిని చూశాను. ఎందుకంటే ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో, ఆవిడ కష్టాలు పడినప్పుడు మీరందరూ ఎంత సహకారాలు అందించారో నాకు తెలుసు.
నేను ఇక్కడ ఒకటే నమ్ముతాను, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ తనకు తోడుగా ఉన్నారు. ఆవిడ మిమ్మల్ని అందరినీ యేసుప్రభు పంపించాడు అనుకుని ఆవిడ మీ అండ చూసుకుని ఇక్కడ నిలబడగలండి. ఈవిడ దినదిన అభివృద్ధి చెందే భాగంలో మేము కానీ మా పేటలో ఉన్న సభ్యులు కానీ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే దేవుడు ఏ మార్గం అయితే చెప్పాడో అదే మార్గంలో నడుస్తూ ఒక మార్గాన్ని తప్పితే ఎన్ని కష్టాలు పడతారో అవన్నీ మీకు ప్రతి ప్రార్థన కూటాల్లో వినిపిస్తారు కనుక మీరందరూ ఖచ్చితంగా వాటిని పాటించి చెల్లికి ఎప్పుడు సహకారంగా ఉంటారని, అలాగే మేము కూడా అదే సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే నాకు కొంతకాలం క్రితం చెప్పింది, ఎప్పుడైతే చర్చ్ కట్టుకుంటానని చెప్పిందో ఆ చర్చిలో ఫస్ట్ అడుగు కింద నేనే మా నాన్నగారి పేరు మీద 15,000 రూపాయలు విరాళం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తే అప్పుడు నేను తనకు అందజేస్తానని చెప్పని మీ అందరి సందర్భంలో మీ ముందు హామీ ఇస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ గిఫ్ట్ చెల్లి మాకు కాదు ఇచ్చేది, మేము ఇస్తాం. ఎందుకంటే ఈవిడ నెక్స్ట్ ఇయర్ కి చర్చి కట్టి ఆ చర్చిలో ఖచ్చితంగా ఈ ఫోటో పెడద్దని ఆశిస్తున్నాం. నైనా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. గడిచిన మా బ్రతుకు దినములన్నిటా కృపా క్షేమములే మా వెంట ఉంచి ఈ 2025 సంవత్సరము 4వ మాసములో ఈ రీతిగా నాయన మరి 21వ తేదీ నుండి కూడికలు జరగడానికి మీరు సంకల్పించిన ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు. ఏ ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయో అటు మీ ఉద్దేశం నెరవేర్చబడి అనేక మంది అయా ఈ రక్షణ సువార్తను అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది మీ రాకడలో ఎత్తబడే వధువు సంఘముగా సిద్ధపరచబడుటకు సహాయం చేయండి. గట్టిగా ఒకసారి చెప్పలు కొట్టి ప్రభు నామమున మహిమపరుద్దాం. వారు చెప్పిన అమూల్యమైన మాటలు మనందరం కూడా తలపోయచ్చు. అన్న చెప్పినట్లుగా ఎన్నో కష్టాల్ని బాధల్ని భరించాను, కానీ ఈరోజు దేవుడు ఈ విధంగా పెట్టడానికి ఒక దేవాది దేవుని కృప మాత్రమే. దేవుని స్తోత్రం. నా తల్లిదండ్రుల వలె, నా అన్నదమ్ముల వలె మరి నేను సంఘాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు నాకు సహకరిస్తూనే మరి నాయకులు నాకు వెన్నంటే ఉండి నడిపిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. నేను ఎప్పటికీ మర్చిపోను. అందుకే నేను ప్రతి విషయంలో ఏ కూడికి పెట్టినా వారిని ఆహ్వానిస్తూనే ఉంటాను. దేవుని స్తోత్రం. ఇంకా వారి ఆశీర్వాదం, వారి ప్రేమ ఇంకా ఇలాగే కొనసాగాలని ప్రభు పేరిట వారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. సమయాన ఓదాచువారే నారారైరి, ఒంటరి దువ్వని విలపించు సమయాన ఓదాచువారే నారారైరి. ఔరాని చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరాని చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నీరింతటి దాననయా
నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము చేరాను ఆయని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరము యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము. పేపర్లో ప్రకటించిన రీతిగా పాస్టర్ సెల్వరాజు గారు మన మధ్యలో ఉండటం సంతోషకరం. ఆయన ప్రేమపూర్వకంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో నా చుట్టూ ఉన్నావు నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో నా చుట్టూ ఉన్నావు. ఈ సేవకుల ద్వారా మాతో మాట్లాడావు. ఈ రోజు ఏమైతే మాతో మాట్లాడబోచున్నావో అందరి బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. రెండు చేతులు కూడా దేవాతి దేవుని వైపు చాపి ప్రార్థిద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, ఈ రోజు నాతో మాట్లాడు. ఈ ఆఖరికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా బిగిరిగా చెప్తాం. మీ స్వరం వినబడట్లేదు, నాకు వినబడట్లేదు, దేవునికి వినబడాలి. హల్లెలూయా హల్లెలూయా. పరిస్థితులు మార్చే దేవుడు. గట్టిగా చెప్పబడుతుంది, ఆత్మతో నింపబడుతుంది. చంటి బిడ్డలాగా నన్ను కాయచున్నావు అయ్యా. నీవు కాయకపోతే నేనేమైపోదును అయ్యా, నేను ఎప్పుడో చనిపోదునయ్యా. అయ్యా ఇలా బ్రతికి ఉండేవారు కాదు ప్రభు, నీవే మాట్లాడి బ్రతికిస్తున్నావయ్యా. అందుకే అరుణోదయం లేచి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభు. యేసయ్యా నీకు వందనాలు. ఒక స్వరం అయితే చెప్పుదాం. మాట్లాడి యేసయ్యా, మీరు చెప్పండి కింద నాడు. మాట్లాడి యేసయ్యా, మోకాళ్ళ పైన ఆడించుచు. యెరూషలేం ప్రేయర్ మినిస్ట్రీస్ ద్వారా ఈ ప్రాంతంలో అత్యున్నతుడైన యేసయ్య ఘనమైన నామాన్ని గత 2 దినాలుగా మహిమపరచడానికి ప్రభు ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని దైవజనరాలు సిస్టర్ గ్రేస్ ఇరాన్ గారిని తన పరిచర్య నిమిత్తం ప్రత్యేకించుకొని ఈ ప్రాంతపు పరిచర్య, ఈ సేవా భారము, మరి ప్రాముఖ్యంగా ఈ సభల యొక్క ప్రత్యేకమైన కార్యం పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకోగలిగితే మనకేది అవసరమో, నేను మోసుకొచ్చింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకేది అవసరమో అది మాట్లాడనుగాక. నేను పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నా పేరు సెల్వరాజ్. నేను రావులపాలెం ప్రాంతం నుండి మీ మధ్యకు వచ్చాను.
బహుశా నేను అంత పరిచయస్తుని కాదు కనుక మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా కాస్త దేవుని వాక్యాన్ని వినటానికి మీ మనస్సులో వాక్యంపై నిలపాలని దేవుని పేరట తెలియజేస్తున్నాను. ఇక సమయాన్ని వృధా చేయకుండా ఒక్క వాక్యాన్ని చదువుకుని మనం దేవుని వాక్యాలకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆమోసు పుస్తకం 755వ పేజీ నెంబర్ అనుకుంటున్నాను. ఎస్, ఆమోసు పుస్తకం 7వ అధ్యాయం. ఆమోసు పుస్తకం 7వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. నెంబర్ 1 గట్టిగా చదవాలి, నెంబర్ 2 స్పష్టంగా చదవాలి, నెంబర్ 3 నాతో పాటు చదవండి. థ్యాంక్ యూ. 1 2 3 కమాన్. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచు. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించు. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలిచుడు అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చాను. నాతో కలిసి లాస్ట్ మాట ఒకసారి గట్టిగా చెప్తారా? అది జరగదని ఎవరు సెలవిచ్చాను? ఆమేన్. ఇంకొకసారి చెప్దామా? అది జరగదని యెహోవా సెలవిచ్చాను. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరొకసారి మేము నేల మట్టుకు తగ్గిపోతున్నాం. మీ నామమును ఆకాశం కంటే మీకు ఎలుగెచ్చిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాం. మంటి పురుగును మహిమకు మార్చినందుకు స్తోత్రం. ఈ రాత్రి స్పష్టంగా మా అందరితో మాట్లాడండి పరిశుద్ధాత్ముడా. మేమందరము బలహీనపు ఘటములమే, కానీ మా మంటి ఘటములలో మహిమైశ్వర్యమును నింపిన గొప్ప దేవుడు నాయన. ఈ రాత్రి నీ ఉన్నతమైన నామం మహిమపరచబడును గాక. మా అందరితో వాక్యంతో మీరు చెప్పారు, వాక్యము జరుగుచుండగానే వెలుగు కలుగునన్నారు. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశానని వాక్యంలో ఉంది నాయన. నేను నమ్ముతున్నాను తండ్రి, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు అయ్యా. నీ కార్యాలు అతి గంభీరములు తండ్రి. మేమనుకొనని భీకర కార్యములు యెహోవా జరిగించుచుండగా అన్యజనులు వాటిని చూచి కలవరపడుదురుగాక. ఈ రాత్రి బలమైన కార్యం పరిశుద్ధాత్ముడా అకస్మాత్తుగా మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రమయ్యా. ఈ ప్రాంగణమంతయు యేసు రక్తం ఆపాదించి ప్రార్థన చేస్తున్నా. వాక్యం రాకుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తులను, చీకటాత్మలను యేసు నామములో బంధిస్తున్నా. నన్ను మరుగుపరచండి పరిశుద్ధాత్ముడా, బయలుపరచబడండి. నీ కార్యము జరగనివ్వండి స్వామి. కృప చూపండి. ప్రతి హృదయంతో మాట్లాడండి. ఈ 3వ రోజు రాత్రి మేమందరం తప్పక దీవించబడే వెళ్ళాలి, కృప పొందుకునే వెళ్ళాలి తండ్రి. కృప చూపమని మరొకసారి యెరూషలేం ప్రేయర్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తూ మా అందరితో సుస్పష్టంగా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఒకసారి 2 చేతులు పైకెత్తి మనం దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తెరిగి 2 నిమిషాలు యేసయ్యకి ఎంత గట్టిగా స్తోత్రం చెప్పగలుగుతారో అంత గట్టిగా స్తోత్రం చెప్తారా? శబ్దం చేస్తూ ఒక్క స్తోత్రం కాదని 2 నిమిషాలు స్తుతి స్తోత్రం యేసయ్య. మీకేది అనాలనిపిస్తే యేసయ్య కొరకు అలా చేతులెత్తి అందరం యేసయ్యకి స్తోత్రాలు చేద్దాం. 2 నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారును గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో
5 ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.